హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా శివాలయానికి వచ్చిన కోటప్పకొండ. అక్కడ దర్శనం అయిపోయింది, కంప్లీట్ దర్శనం అక్కడ అయిపోయింది. కానీ ఏదైనా అనుకుంటే అది చేసేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయినా. పాపం మా తమ్ముడు కోటప్పకొండ అనగానే అక్క రెడీ అవ్వి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఆడు అనుకుంటుండు, అక్క నువ్వు ప్లాన్డ్గా వచ్చినావు కదా అక్క, ప్లాన్ చేసుకొని వచ్చినావు కదా నువ్వు అని. పక్క ప్లాన్ అంట. దేవుళ్ళ అక్కడికి వచ్చినాక ఎవరైనా స్కెచ్ చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఇప్పటిదాకా ఫ్రెండ్స్ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఆయాసం వచ్చింది, దమ్ము వచ్చింది, అసలు ఎక్కలేని సిచ్యువేషన్లో ఉన్నాము. వన్స్ అక్కడ వాటర్ తాగినాము, ఇదేనేమో మిరాకిల్ అంటే, దేవుడి మహిమ అంటే. అందరు తేలికయ్యారు, నాకైతే బాడీ మీద నుంచి పెద్ద బరువు దిగినట్టు అయింది. ప్రశాంతంగా ఉంది. పైకి పోయినాక తీసా. ఆనం చూస్తే దూరం అనిపించింది కానీ వస్తున్న వస్తున్న దగ్గరే అనిపిస్తుంది. స్టార్ట్ చేయనాడు ఏం దగ్గర నడుస్తుంటే వచ్చినాం సగం దాకా. ఇవ్వండి ఇక్కడ వాటర్ ఉన్నాయి, తాగినాం ఇప్పుడే. అసలు మా వాళ్ళు వాడిపోయారు. టమాటకాయలు ఉంటాయి చూడు, చచ్చినప్పుడు భోజనాలు అంటే దేవుడి దగ్గరికి వస్తారు చూడు. ఇక సగం దాకా వచ్చినాం. మా వాళ్ళు చూడు పాపం. కోతి కొబ్బరి దొరకడం అంటే ఇదే ఆంజనేయ. చూడు, నేను ఆ కొబ్బరికాయలు వద్దు ఆటనే పెట్టేసి వద్దాం అక్క అన్నాడు. నేను ఏమన్నా అంటే అటు పైన ఎవరన్నా ఐ మీన్ కోతులు గీడ ఉంటాయన్నా ఇద్దాంలే పాపం. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఎంత వస్తుందో అక్కడికి పోతే అక్కడ దేవుడు ఉంటాడు. వీళ్ళేమో కొంచెం కూడా నడవలే, మధ్యలోనే ఆగిపోయారు. అవును ఫ్రెండ్, నేను కూర్చున్నా. ఎందుకంటే ఇగో పాపం వాడు బలి అవుతుండు. వాడు బలి పశువు అయ్యింది ఇప్పుడు నా చేతిలో. వాడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. అక్కడ దాకా ఎంత ఆయాసపడి ఎంత నొప్పులు పడ్డావు అంటే చెప్పుకోవద్దు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఎంత బాగుందో. ఇలా దర్శనం చేసుకుంటే నా కష్టానికి ఫలితం దక్కింది. ఓం నమ శివాయ. చూపి రాంటే కదా